అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు జూన్ మాసంలో 2వ తేదీన సాయంత్రం 6 దాటాక ఖచ్చితంగా కూడా ఈ నిజాలే బట్టబయలు అవుతాయి. మీకే తెలుస్తాయి. మీకు తెలియవలసిన నిజాలు ఇవి. ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు ఈ రోజున అంటే గోచారాలు చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ యొక్క నిజాలు తెలియకుండా ఎవ్వరూ ఆపలేరు. ఏమిటి ఆ నిజాలు? ఏం జరగబోతుంది అసలు మకర రాశి జాతకులకు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనం ఎప్పుడు కూడాను గోచార రీత్యా ఎలా ఉంటుందో చూసి అసంపూర్ణంగా ఏదైనా జరుగుతున్న ప్రతికూలతలు ఉన్న అనుకూలతలుగా మార్చుకోవడానికి దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా తెలియపరచడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితంలో కలిగే నష్టాన్ని కాస్తంత అయినా నివారించుకోగలుగుతారు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి వచ్చేద్దాము. ఇక ఈ రాశి జాతకుల గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు రాశి చక్రంలోనే ఉన్న 12 రాశులు అంటే వీరికన్నా 11 రాశుల్లో మీరు ఒక పాలు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కానీ కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు కూడా వస్తున్నాయి. కానీ తట్టుకొని నిలబడే ధైర్యం ఆ భగవంతుడు వీరికి ఇస్తాడు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు వీరికి కొత్త ఏమీ కాదు. ఎప్పటి నుంచో అనుభవిస్తూ వస్తున్నారు. భగవంతుడు వీరికి ఒక పాలు ఎక్కువ కష్టాలను అనుభవించి దృఢ ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ ధైర్యం ఎంతగా ఉంటుందంటే ఎదుటి వారికి తెగింపులా కనిపిస్తుంది. కానీ వీరి మనసు మాత్రం కష్టాలను ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంటుంది. ఇది భగవంతుడిని జన్మత ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. కష్టాలకు బెదిరిపోరు, ఏమాత్రం కూడా కృంగిపోరు. బంధాలకు అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటుంటారు. కొత్త వ్యక్తులు ఎంతమంది జీవితంలోకి వచ్చినా సరే, అంటే కొత్త వ్యక్తులు అంటే మన సాధారణ దైనందిన జీవితంలో ఉద్యోగ వ్యాపార రీత్యా లేదా బయటకి వెళ్ళిన రీత్యా శుభ కార్యక్రమాలకు వెళ్ళిన రీత్యా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. కొంతమంది అక్కడితోనే ఆ పరిచయం ఆపేస్తే ఇంకొంతమంది మనకు స్నేహితులుగా కూడా తేలుతారు. వారితో అన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది. అటువంటి వారు పరిచయమైన పాత స్నేహాలను వదలడం, పాత వారితోనే తగాదా పెట్టుకోవడం, వారిని తగ్గించి మాట్లాడడం, కొత్తగా పరిచయమైన వారిని అందరం ఎక్కించడం, ఇలా ఉండదు వీరి తీరు. అందరితో ఒకేలాగా, ఒకే నమ్మకంతో, ఒకే మర్యాదగా, ఒకే గౌరవంగా మాట్లాడతారు. పాత బంధాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం నియంత్రించే తత్వం మీ రాశివారి జాతకంలో అమితంగా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ ఉండని పరిస్థితులు అయితే చుక్కెదురవు అన్నట్టుగా ఉంటాయి. వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవితంలో వీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో వీరికి ఎప్పుడు కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అలానే ఆ పని అక్కడితో ఆపేయడం, ఇంకొక పని మొదలు పెట్టడం, అక్కడ కూడా ఆపేయడం, ఇంకో పని మొదలు పెట్టడం, ఇలాంటి పరమానంద శిష్యుల్లా తంతు కాదు. వీరు ఏ పని మొదలుపెట్టినా ఆ యొక్క పని అంతు తేల్చేస్తారు. ఫలితం రావాల్సిందే. భగవంతుడిని అయినా సరే ఇదే కోరుతారు. భగవంతుని కూడా ఎదిరిస్తారు. న్యాయం అని తెలిస్తే న్యాయం అంటే వారు ప్రాణం ఇస్తారు. వీరిని ప్రేమించేవారు అత్యధికంగా ఉన్న వీరి యొక్క జీవితంలో వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం వీరికి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే వీరికి పుట్టుక నుంచే కనిపిస్తూ ఉన్నాయి. అడుగడుగున గండం అన్నట్టుగా స్నేహితులతో వాదం చేయకుండా అమిత వాదం చేస్తారు. ఎక్కువగా ఈ యొక్క అమిత సంభాషణ వీరి జీవితానికే తలవంపులుగా తెచ్చిపెడుతుంది. అయినా సరే మళ్ళీ అదే ఇబ్బంది వస్తూనే ఉంటుంది. వీరి నమ్మకం అటువంటిది.
వీరి బలహీనత అటువంటిది. ఎవరితో పడితే వారితో స్నేహం చేశారు అంటే మాత్రం వీరు ఏరి కోరి కష్టాలను అయితే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వీరు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే నమ్మశక్యం అనిపించటం లేదు, కానీ మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా కూడా ఉంటారండి. వారు మీ యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యను ఉత్పన్నం చేస్తూనే ఉంటారు. మీరు సరదాగా మాట్లాడినా, తుల్లుతూ నవ్వుతూ ఉన్నా వారు తట్టుకోలేకపోతారు. ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీ నెత్తి మీద వేసి రుద్దేసి వెళ్ళిపోతుంటారు. హాయిగా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క తిథి నాడు కలిసి రావడం లేదు. వారి వల్లే కాస్తంత ఇబ్బంది కోణం కనిపిస్తుంది. మిశ్రమ ఫలితాలు కూడా ఈరోజు అందరికీ వస్తున్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కూడా ఉంటాయి. చాలా కాలం నుంచి ఒక నిజాన్ని మీ యొక్క స్నేహితులు మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. ఏదైనా వస్తువు అనుకోండి, బీరువాలో పెట్టి తాళం వేసి ఉంచగలము, కానీ మాట కదా, నోరు ఆగదు, దాగదు. ఎప్పటికైనా సరే బయటికి రావాల్సిందే. అయినా అది ఒక నిజం, నిప్పు లాంటి నిజం. నిజాన్ని ఎంతసేపు ఆపగలమో చెప్పండి. ఈ విషయం వారికి తెలుసు, మీ స్నేహితులకి తెలుసు. అయినా కొన్నాళ్ళ వరకైనా సరే నిజం దాగితే మంచిది కదా అని చెప్పి దాచి ఉంచారు. అటువంటి నిజం తెలిసే అవకాశాలు అయితే ఈ రోజున దినపాలలో సాయంత్రం 6 గంటల దాటాక మీకు కనవస్తున్నాయి. చాలా కాలం నుంచి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర దాచిపెట్టిన ఒక నిజం మీకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదట కొంత ఆశ్చర్యానికి లోనవుతారు. తర్వాత పరిస్థితిని కాస్తంత అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య సమయంలోనే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు కొన్నిటిని ఈ సమయం నుండి తీసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈ యొక్క సాయంత్రం 6 గంటలు దాటాక అతి కొద్ది సమయం మీ జీవితంలోనే కొన్ని ప్రళయాలు కలిగించే సమయంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలోనే కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. ఈ యొక్క సమయంలో మీరు చూపించే వింత ధోరణి ఎదుటి వారితోని మీకు కష్టాలు కాదండి, చిక్కులు కొని తెచ్చుకొని పెడుతుంది. ఈ చిక్కు మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. ఎంతటి బాధపడతారంటే, కానీ వారు దూషించిన పడని బాధ, కానీ అయిన వారు దూషించే ఆ బాధ, లేదా అయిన వారిని మీరు దూషిస్తే ఆ బాధ చెప్పుకోలేని కాదు. ఈ నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టి ఉంచడానికి గల అర్థం మీకు అర్థమవుతుంది. ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుంచి ఒక అవకాశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ రకమైన అవకాశం వచ్చినా సరే కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక అవకాశం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ యొక్క రోజును మీరు కానుకగా ఇస్తుంది. ఈ రోజున దినఫలాల్లో మీకు ఈ యొక్క ఫలితాలు కనిపిస్తున్నాయి. పోగొట్టుకున్న డబ్బు పొందుకునే అవకాశం కూడా ఉన్నది. దేంట్లోనైనా సరే మీరు లాస్ అయ్యారా, దేంట్లోనైనా సరే ధనం పోగొట్టుకోలేరా, తిరిగి అందుకొని ఆ అద్భుత అవకాశం రాబోతుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినా దాన్ని వసూలు చేయడంలోనే విఫలం అయినట్లయితే ఆ డబ్బులు ఈ రోజునే వసూలు చేసే అవకాశం అయితే వీరికి దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తూ ఉంది. చాలా కాలం నుంచి వీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా కూడా సమయాన్ని గడపలేకపోతున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం ఈరోజు మీకు లభించబోతుంది. దీనికి మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు అయితే వస్తుంది. వారి యొక్క అడ్వైస్ కావచ్చు, వారి యొక్క ఇచ్చే సూచన కావచ్చు, సలహా కావచ్చు, ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే విధానంగా అన్వేషిస్తారు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసే చూపిస్తారు. ఈ విధానంగా మీ యొక్క జీవితంలో చిరకాల కోరికలు తీరే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ మధ్యకాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, సంబంధాల కొరకు చూస్తున్నారో, ఒక కొత్త మంచి సంబంధానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఒక వ్యక్తి ద్వారా మీకు దగ్గరికి రాబోతుంది. ఇక
ఆ సంబంధం అనే విధాలుగా కూడా మీకు నచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆర్థిక స్థితి మెరుగుపడడానికి ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం అయితే లేకపోలేదు. ఖచ్చితంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక శుభవార్తనైతే అందుకుంటారు. చాలా కాలం క్రితం మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క అడ్రస్ లేకపోతే ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదు. దీని గురించి ప్రయత్నం చేసే వదిలేశారు. అటువంటి మిత్రుడు కానీ సన్నిహితులు కానీ ఈ రోజున సదవకాశం తారసపడే అవకాశం అయితే మీ ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజున ఇటువంటి స్థితిగతులు ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ యొక్క ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన స్థితి కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఆ అవకాశాన్ని మీ ప్రయత్నాలను వదిలిపెట్టకండి. వచ్చిన అవకాశం ఏదైనా సరే ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అనుకూలంగా మారుతుంది. మీ చేతుల్లోనే ఆ అవకాశం అయితే ఉంటుంది. జార వీడ్చుకోవద్దు. మీ యొక్క స్నేహితులతో కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. అంటే వారిని మీరు మిత్రులుగా భావిస్తున్నారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని శత్రువులుగా భావించి మీపై కుట్రపూరితమైన చర్యలకు పాల్పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా సరే స్నేహం చేసే ముందు జాగ్రత్తగా. మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువ రాకుండా ఉండడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మేలు చేస్తుంది. ఈ రాశివారు నిత్యం శని భగవానుని ఆరాధించాలి. శని స్తోత్ర పారాయణం చేసుకోండి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు లేదా నలుపు రంగు వస్త్రాలను పెద్దలకు దానంగా ఇవ్వండి. ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. మీ యొక్క జీవిత ఒడిదుడుకులు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే ఈ పరిహారాలు పాటించుకోండి. అమావాస్య తిథి నాడు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ యొక్క వస్త్రంలో కొంచెంగా గల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసి అందులో కొంచెంగా ఆవాలు వేసి దాన్ని ఒక మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారంకి కుడి వైపున కూడా వదలండి. అమావాస్య తిథి ముగిసిన తర్వాత వెంటనే ఆ యొక్క మూట తీసుకొని వెళ్ళి మీ నిర్జల ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ వేసి వచ్చేయండి. ఈ యొక్క అమావాస్య నాడు ఇలా చేస్తే ఉప్పు చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఉప్పు మూట వేలాడదీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇక ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షించుకుంటుంది. అలాగే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మాత్రం తప్పనిసరి చేసుకోవచ్చు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం, ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక గోమాత అనేది సేవను ధరించండి. గోమాతను దానంగా ఇవ్వడం కూడా మేలు కదా, పుణ్యాలు కలగవు చేస్తుంది. జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలాలు లభిస్తాయి. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి కావలసిన వస్తువులు కావచ్చు, మీ స్తోమతకు తగినట్టుగా దానం కూడా ఇవ్వచ్చు. కాబట్టి మకర రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చేసి ఆకుపచ్చ వస్త్రంలో కాంసంతో చేసిన కొరతగా ముక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచండి, దయ పెరుగుదల కోసం. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ సోమవారం రోజు శివారాధన చేసుకోండి, మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి మకర రాశి వారికి ఈరోజు మొత్తం మీద కూడా ఈ విధంగా ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. శివారాధన చేసుకోవడంలో తగ్గిపోతుంది.